ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 27, 2025 నుండి మే 3, 2025 వరకు. ఈ వారం మేష రాశి ఫలాలు. ఆరోగ్య పరిస్థితి. ఈ వారం ఇంటి సభ్యుల ఆరోగ్య సంబంధిత ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంగా మానసిక ఒత్తిడి మరియు ఆందోళన ఎదురవచ్చు. మీ శాంతి భద్రత కోసం మానసికంగా బలంగా ఉండే ప్రయత్నం చేయాలి, లేకపోతే మీ ఆరోగ్యంపైన ఖర్చులు జరగవచ్చు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి. వారం రెండవ భాగంలో ఒక పెద్ద ఆర్థిక లాభం కనిపిస్తుంది. దీని ఫలితంగా మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్లాన్ చేయవచ్చు. కుటుంబ సభ్యులు కూడా కొత్త వస్తువుల కొనుగోలు ద్వారా సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. కుటుంబ జీవితం. ఈ వారం మీ తండ్రితో సంబంధాలు కొంత సున్నితంగా మారే అవకాశం ఉంది. మీరు చెప్పే విషయాలను ఆయన తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వివాదాలు తలెత్తవచ్చు. వివాదాలను నివారించేందుకు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. ఇది కుటుంబ శాంతి కోసం అవసరం. వృత్తి ఉద్యోగం. బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు ఈ వారం ఇష్టమైన చోట బదిలీ పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ ఆనందాన్ని మీ సన్నిహితులతో పంచుకోవాలనుకుంటారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థులకు. ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసిన కష్టపడి చదువు ఫలితంగా పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. గ్రహాల అనుకూల దృష్టి వల్ల మీ విజయం మరింత మెరుగవుతుంది. గ్రహస్థితుల ప్రభావం. రాహు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఇంటి లేదా కుటుంబ చికిత్స ఖర్చులు పెరుగుతాయి. కానీ వారం రెండవ భాగంలో బృహస్పతి 2వ ఇంట్లో ఉండటం ఆర్థిక లాభాన్ని సూచిస్తుంది. పరిహారం. బుధవారం లక్ష్మీనారాయణులకు యాగహవనం చేయండి. ఇది మీకు ఆర్థిక స్థిరత్వాన్ని మరియు కుటుంబ శాంతిని ప్రసాదిస్తుంది. సారాంశం. ఆర్థిక ఒత్తిడితో మొదలయ్యే ఈ వారం లాభాల కలిసివచ్చే రెండవ భాగంతో ముగుస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం. తండ్రితో అనుబంధం కొంత తేలికగా తీసుకోవాలి. ఉద్యోగ బదిలీ. విద్యార్థుల విజయాలు మరియు ఆర్థికంగా మంచి వార్తలు. ఈ వారంలో హైలైట్స్. మీరు ఈ వారం అవకాశాలను ఉపయోగించుకుంటే విజయం ఖాయం. ఈ వారం వృషభ రాశి ఫలాలు. మానసిక ఆరోగ్యం. కుటుంబం. ఇంటి నుంచి దూరంగా నివసించేవారికి కుటుంబ సభ్యుల అనారోగ్యం గురించి వార్తలు రావడం వల్ల మనసులో ఆందోళన ఏర్పడే అవకాశముంది. కుటుంబ ఒత్తిడి వల్ల ఈ వారం కొంత బలహీనంగా అనిపించవచ్చు. అయితే ఇంటి పెద్దలతో నిర్దాక్షిణ్యంగా మాట్లాడి సమస్యల పరిష్కారాల కోసం చర్చించడం కుటుంబ శాంతిని రీచ్ చేయడంలో కీలకం. ఆర్థిక పరిస్థితి. ఈ వారం అకస్మాత్తుగా డబ్బు రాబడులు లభిస్తాయి, కానీ ఈ డబ్బు చాలా తక్కువ కాలం పాటు ఉండే అవకాశం ఉంది. ఇల్లు కొనుగోలు, పెట్టుబడులు లేదా ఏదైనా రిస్క్ తీసుకునే ముందు ముఖ్యంగా చట్టవిరుద్ధ విషయాలలో పాలుపంచుకోవద్దు. ఇది నష్టం లేదా కోర్టు సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇంటిలో పరిస్థితి. దేశీయ జీవితంలో ఒత్తిడి అనివార్యం. మౌనం లేదా సహనంతో వ్యవహరించడం ద్వారా సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు. ఇతరులతో ఆత్మీయతతో మాట్లాడటం వల్ల కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి ప్రాజెక్టులు. మీరు చేసే ప్రణాళికలు మరియు ఆలోచనలు ప్రత్యర్థులతో పంచుకోవడం ప్రమాదకరం. ఈ వారం గోప్యతను కాపాడడం మీ ప్రాజెక్టుల భద్రతకు అత్యంత అవసరం. విధేయత మరియు తెలివి మీకు అవసరమైన గుణాలు. విద్యార్థుల కోసం ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాల వారంగా ఉంటుంది. మీరు మునుపటి కృషికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. అయితే నిరంతర కృషి, ధ్యాస, ప్రణాళిక, చదువు కొనసాగించాలి. గ్రహస్థితుల ప్రభావం. రాహువు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు తాత్కాలికంగా లభించవచ్చు, కానీ వాటిని సంరక్షించుకునే జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే అవి త్వరగా కరిగిపోయే అవకాశం ఉంది. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం గురువే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది మీకు బుద్ధిమత్తు, ఆధ్యాత్మిక దృక్పథం మరియు నష్టం నుండి రక్షణను ఇస్తుంది. సారాంశం.
ఆర్థికంగా హఠాత్ లాభాలు ఉన్నా వాటిని సురక్షితంగా నిర్వహించాలి. కుటుంబ సంబంధాలలో ధైర్యం, ఓర్పు మరియు మంచి కమ్యూనికేషన్ కీలకమైనవి. గోప్యతను కాపాడడం, విద్యార్థులకు ప్రగతి మరియు ప్రత్యర్థులపై జాగ్రత్తలు ఈ వారానికి ముఖ్యాంశాలు. ఈ వారం సూక్ష్మంగా వ్యవహరిస్తే మీరు సంక్షోభాలను విజయంగా ఎదుర్కొంటారు. ఈ వారం మిథున రాశి ఫలాలు. మానసిక ఆరోగ్యం, శాంతి. ఈ వారం మానసికంగా ఎంతో ఉపశమనం పొందగలుగుతారు. మీరు అన్ని ఒత్తిళ్ల నుండి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శని చంద్రునితో పోలిస్తే 10వ ఇంట్లో ఉండటంతో వివేకపూర్వకంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. ఆరోగ్యం. సీజనల్ మార్పుల వల్ల చిన్నపాటి జలుబు, దగ్గు వంటి సమస్యలు రావచ్చు, కానీ తీవ్రమైన అనారోగ్య భయం లేదు. ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో వృత్తి వ్యాపార లాభాలు. గతంలో చేసిన వాణిజ్య ఒప్పందం ఇప్పుడు విజయం దిశగా సాగుతుంది. ఈ వారం అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఒక ఇంటి సభ్యుడి సలహా ద్వారా మీరు అదనపు ఆదాయం పొందగలుగుతారు. ఇది మీ మనసులో ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. కుటుంబ జీవితం. కుటుంబ సభ్యులపై ప్రేమగా ఖర్చు చేయడం, బహుమతులు ఇవ్వడం మీకు వారికి మధ్య అనుబంధాన్ని బలోపేతం చేస్తుంది. అయితే ఇతరుల సలహాలను తీసుకోవడంలో నిరాకరణ భావన ఉండవచ్చు. ఇది ఒక్కడిగా నిర్ణయాలు తీసుకోవడంకు దారితీస్తుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించండి. ప్రేమ. వైవాహిక జీవితం. గతంలో గడిపిన కష్ట సమయాల తరువాత ఇప్పుడు మీ ప్రేమ జీవితంలో తన్మయత మరియు వెచ్చదనం మళ్లీ కనిపించనుంది. మీ భాగస్వామితో ఒంటరిగా ప్రకృతి ఒడిలో సమయం గడపడం మానసికంగా బలాన్నిస్తుంది. ఇది మీ మధ్య ఆత్మీయతను పెంచుతుంది. విద్యార్థుల ఫలితాలు. విద్యార్థులు ఈ వారం తమ బలహీనతలను గమనించి వాటిని అధిగమించే దిశగా కృషి చేయాలి. మంచి ఫలితాలు రావాలంటే ధైర్యం, క్రమశిక్షణ అవసరం. ఈ కాలం కష్టపడి పనిచేసేవారికి విజయాన్ని ఇస్తుంది. గ్రహ ప్రభావాలు. శని మరియు రాహువు 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సంకల్ప బలంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు. విద్వేషాలను దూరంగా పెట్టి అంతర్గత శక్తిని వెలికి తీయగలుగుతారు. పరిహారం. ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి. ఇది ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి మరియు ఆత్మ నిబద్ధతను అందిస్తుంది. సారాంశం. ఆర్థికంగా లాభదాయకం. ప్రేమ సంబంధాలు మెరుగవుతాయి. ఆరోగ్యంలో తేలికపాటి జాగ్రత్తలు సరిపోతాయి. విద్యార్థులకు కృషి ద్వారా మంచి ఫలితం మరియు తీక్ష్ణమైన ఆత్మచింతనతో నిర్ణయాలు తీసుకోవాలి. ఈ వారం మీ చురుకుదనం, ఆత్మవిశ్వాసం మరియు శాంతి కలగలిసిన కాలం. దీనిని పూర్తిగా వినియోగించుకోండి. ఈ వారం కర్కాటక రాశి ఫలాలు. బుద్ధిమత్తం, ఆత్మవిశ్వాసం. ఈ వారం బృహస్పతి 11వ ఇంట్లో ఉండటంతో మీరు తీక్ష్ణమైన తెలివి మరియు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. ప్రకృతి మీకు ఇచ్చిన ఈ శక్తులను పూర్తిగా ఉపయోగించండి. ఉత్పాదకమైన పనుల్లో నిమగ్నమవ్వడం ద్వారా మీరు సంతృప్తిని పొందగలుగుతారు. ఆర్థిక విషయాలు. ఈ వారం ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. దీని ఫలితంగా మీరు భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు వేయాలని ఆలోచించవచ్చు. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్తో మీరు నిర్వీర్యంగా ఉన్న ఖర్చులను తగ్గించవచ్చు. కుటుంబ జీవితం. ఒంటరితనం. ఇంట్లో అతిథుల రాక మిమ్మల్ని కొద్దిగా అసహనానికి గురిచేయవచ్చు. మీరు ఒంటరిగా ఉండాలనుకున్న ఆ అవకాశాన్ని పొందలేకపోవడం వల్ల మనస్తాపం కలుగుతుంది. ఇటువంటి సమయంలో శాంతిగా ఉండటానికి సాధ్యమైనంతవరకు వ్యక్తిగత సమయం కేటాయించండి. వృత్తి వ్యాపారం. శని 9వ ఇంట్లో ఉండటంతో మీ పని సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మీరు ఒక సృజనాత్మక వ్యాపార నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు పూర్తి మద్దతు ఇస్తారు. ఈ మద్దతుతో మీరు 2 రెట్లు వేగంగా ముందుకు సాగగలుగుతారు. సహోదరుల సహకారం. మీ పెద్ద తోబుట్టువులు ఒక సమస్యలో మీకు సహాయపడతారు. తద్వారా మీరు ఒత్తిడిని విడిచిపెట్టగలుగుతారు. ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది.
విద్యార్థులకు సూచనలు: ఈ వారం పాఠ్యాంశాలతో పాటు ఇతర విద్యా కార్యకలాపాలలో పాల్గొనడం మేలుగా ఉంటుంది. ఇది మీ సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మరియు మీరు నూతన కోణాల్లో ఆలోచించగలుగుతారు. కష్టపడి పనిచేసిన వారికి ఈ వారం సానుకూల ఫలితాలు ఇస్తుంది. గ్రహ ప్రభావం: బృహస్పతి 11వ ఇంట్లో ఉండటం వల్ల మీరు ఆత్మవిశ్వాసాన్ని పొందుతారు. శని 9వ ఇంట్లో ఉండటంతో మీ పని శక్తి మరియు విస్తరణ దృక్పథం బలపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 44 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. ఇది మీలో ఉన్న ఆత్మబలం మరియు పట్టుదలను పెంపొందించేందుకు సహాయపడుతుంది. సారాంశం: ఆర్థికంగా లాభం, పని సామర్థ్యం పెరుగుతుంది. సృజనాత్మక నిర్ణయాల వల్ల విజయం. విద్యార్థులకు అనుకూల కాలం, అయితే తాత్కాలికంగా ఒంటరితనానికి అవకాశం లేని పరిస్థితి. ఈ వారం మీ అంతరంగ శక్తిని వెలికితీసి దారుణ విజయాలకు బీజం వేయగలదు. మీరు ఆలోచనలోనూ చర్యలోనూ మెరుగైపోతారు. ఈ వారం సింహరాశి ఫలాలు. మానసిక స్థితి, తెలివితేటలు. ఈ వారం మీకు సహజంగా ఉన్న విశ్వాసం మరియు పదునైన మనస్సు మీ ముందున్న అవకాశాలను ఉపయోగించుకోవడానికి మంచి మార్గం చూపుతుంది. ఈ గుణాలను పూర్తిగా వినియోగించండి. మీ సమయాన్ని ఉత్పాదకంగా ఉపయోగించండి. ఆర్థికం సంపద. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటంతో మీరు జీవితంలోని చెడు సమయంలో నిలబడే డబ్బు విలువను ఈ వారం గాఢంగా అర్థం చేసుకుంటారు. ఈ సమయం ఆదాయాన్ని సురక్షితంగా భద్రపరిచేందుకు చాలా అనుకూలంగా ఉంది. ఒక మంచి ఆర్థిక వ్యూహాన్ని రూపొందించండి. అప్పులు, ఖర్చులపై నియంత్రణ తప్పనిసరి. కుటుంబ సామాజిక జీవితం. ఈ వారం మీరు మీ పాత స్నేహితులకు లేదా కుటుంబానికి విందు ఇవ్వాలనే ఉత్సాహంలో ఉంటారు. ఇది మంచి ఆలోచన అయినా మీ ఇంటి సభ్యుల అభిప్రాయం తీసుకోవడం మరచిపోకండి. ఆత్మీయత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఆయా ఖర్చులను ముందుగానే అంచనా వేయడం మంచిది. వృత్తి, పరస్పర సంబంధాలు. ఈ వారం పని ప్రదేశంలో తేడాలు, విభేదాలు కలిగే అవకాశముంది. ఇది మీ ఇమేజ్ను దెబ్బతీయవచ్చు. తద్వారా కెరీర్పై నెగెటివ్ ప్రభావం పడుతుంది. కాబట్టి తీవ్ర స్పందనలకు దూరంగా ఉండండి. వ్యావహారికతతో వ్యవహరించండి. విద్యార్థుల పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఒక అంశాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు, కానీ సహాయం కోరడంలో సంకోచించకండి. మీ ఉపాధ్యాయులు లేదా పెద్దలు మీకు తప్పకుండా సహాయపడతారు. అవసరమైనంత ప్రయత్నం చేయకపోతే రాబోయే పరీక్షల్లో ఫలితాలపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. గ్రహ ప్రభావం. బృహస్పతి 10వ ఇంట్లో ఉండటం వల్ల మీరు సంపదను బదిలీ కాకుండా నిలుపుకోవడం ఎంత అవసరమో గ్రహిస్తారు. ఇది మీలో ఆర్థిక పరిపక్వతను పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా మేలుకే దోహదపడుతుంది. పరిహారం: ప్రతిరోజు 21 సార్లు ఓం భాస్కరాయ నమః అని జపించండి. ఇది శక్తి, స్పష్టత, విజ్ఞానం అందించడంలో సహాయపడుతుంది. సారాంశం: ఆదాయం ఉన్నా ఖర్చులపై నియంత్రణ అవసరం. పాత స్నేహితులతో మైత్రి బలపడే అవకాశం. విభేదాలు కెరీర్ను ప్రభావితం చేయవచ్చు. విద్యార్థులు సహాయం తీసుకోవడం ద్వారా విజయాన్ని పొందవచ్చు. ఈ వారం స్పష్టమైన ఆలోచన, ఆత్మవిశ్వాసం మరియు అనుచిత స్పందనలను నియంత్రించడం ఇవే మీ విజయానికి మార్గాలు. ఈ వారం కన్యా రాశి ఫలాలు. ఆరోగ్యం, శరీర సుస్థిరత. ఈ వారం మీ శరీరంలోని ఒక అవయవం నొప్పి లేదా ఉద్రిక్తతతో బాధించవచ్చు. తక్కువగా ఉండినా దీన్ని నిర్లక్ష్యం చేయకండి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో సమస్యలు నివారించవచ్చు. ఆర్థికం. ఖర్చులను కట్టడి చేయడం ఈ వారంలో మీకు పెద్ద సవాలవుతుంది. ఇంటి షాపింగ్ చేసేటప్పుడు అవసరమైన వాటినే కొనడం, అనవసర ఖర్చులపై నియంత్రణ ఉండటం ముఖ్యం. లేకపోతే ఆర్థిక ఒత్తిడికి లోనవ్వచ్చు. శని 7వ ఇంట్లో ఉండటంతో భారీ కొనుగోళ్లు ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. కుటుంబం, నివాసం. ఈ వారం నివాస మార్పు లేదా ఇంటిలో సభ్యుల మార్పు వంటి పరిణామాలు సంభవించే అవకాశముంది. కుటుంబ సమయానికి ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి కూర్చుని ముఖ్యమైన నిర్ణయాలను చర్చించండి.
ఇది సంబంధాలను బలపరుచుతుంది మరియు కుటుంబ సమైక్యత పెరుగుతుంది. సామాజిక సంబంధాలు ప్రభావం. మీ అంతర్గత బలం ఈ వారం బయటపడుతుంది. మీరు ఇతరులకు సహాయం చేస్తూ మీ స్థానాన్ని నిలుపుకుంటారు. ఫలితంగా ప్రత్యర్థులు కూడా మిత్రులవ్వడం వంటి మార్పులు జరుగుతాయి. ఇది భవిష్యత్తులో మంచి ఫలితాలకు దారితీస్తుంది. విద్యార్థులకు సూచనలు. ఈ వారం విద్యార్థులు తగినంత నిద్ర అవసరంను గుర్తించాలి. అయితే అవసరానికి మించి నిద్రపోవడం ఆరోగ్యాన్ని మరియు అధ్యయనాన్ని దెబ్బతీయవచ్చు. కనుక సమయాన్ని సమర్థవంతంగా వినియోగించాలి. పని, విశ్రాంతి మధ్య సమతుల్యం అవసరం. గ్రహ స్థితి ప్రభావం. శని 7వ ఇంట్లో ఉండటం వల్ల అతి వ్యయానికి జాగ్రత్తలు అవసరం. ఇది మీపై కాస్త ఒత్తిడి కలిగించినా బ్యాలెన్స్ చేస్తే లాభం ఉంటుంది. పరిహారం. ప్రతిరోజు ఈ నారాయణీయం అనే పురాతన వచనాన్ని జపించండి. ఇది ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వానికి శుభప్రదం. సారాంశం. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. జాగ్రత్తగా ఉండండి. ఖర్చులకు కంట్రోల్ అవసరం. కుటుంబం పట్ల సమయాన్ని కేటాయించండి. మిత్రులను పెంచుకునే మంచి సమయం. విద్యార్థులు సమయపాలనతో ముందుకు సాగాలి. ఈ వారం స్థిరత, జాగ్రత్త, సామరస్యం మీ విజయానికి మార్గదర్శకాలు. ఈ వారం తులా రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం మీ ఆరోగ్యం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల మీరు శారీరకంగా తేలికగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికం. ఆస్తులు. వారం 2వ భాగంలో పెద్ద ఆర్థిక లాభం వచ్చే అవకాశముంది. ఫలితంగా మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలనుకునే ప్రణాళికలు రూపొందించవచ్చు. కుటుంబ సభ్యులు కూడా కొత్త వస్తువులు కొనడం వల్ల ఉత్సాహంగా ఉంటారు. ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. కుటుంబం. వ్యక్తిగత జీవితం. మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఆంతర్యాలు, ఒత్తిళ్లు ఉంటాయి. మీరు బయటకు సంతోషంగా కనిపించినా లోపల కొంత అసంతృప్తితో ఉన్నట్టు ఇతరులు గుర్తించగలరు. పిల్లల ఆటలు. మీ శాంతి, చదువులకు అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మీరు ఆవేశంగా స్పందించవద్దు. వృత్తి. కార్యాలయ వాతావరణం. ఈ వారం కార్యాలయంలో మీ మనసు పూర్తిగా నిలపడంలో కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరిని సందేహంతో చూడడం వల్ల నిజమైన మద్దతు పొందే అవకాశం కోల్పోతారు. ఇది మీ కెరీర్ పురోగతిని ఆలస్యం చేసే అవకాశం ఉంది. కనుక విశ్వాసాన్ని పెంపొందించండి. విద్యార్థులకు సూచనలు. ఇంట్లో పిల్లల ఆటలు, శబ్దాలు పఠనంలో అంతరాయం కలిగిస్తే శాంతమైన ప్రదేశంలో చదవడానికి ప్రయత్నించండి. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం మరియు సహనం అవసరం. చదువుపై పూర్తిగా ఫోకస్ పెట్టండి. గ్రహాల ప్రభావం. శని 6వ ఇంట్లో ఉండటం వలన మీకు ఆరోగ్యపరంగా బలమిస్తుంది. కానీ మానసికంగా సందేహాలు, అనిశ్చితి పెరగవచ్చు. దీన్ని జయించడానికి ధైర్యం, స్పష్టత అవసరం. పరిహారం. ప్రతిరోజు లలితా సహస్రనామం అనే పురాతన గ్రంథాన్ని జపించండి. ఇది మానసిక శాంతి మరియు కుటుంబ సౌభాగ్యం పెంచుతుంది. సారాంశం. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక లాభం. పెట్టుబడులకు అనుకూల సమయం. మానసిక ప్రశాంతత కోసం కాసేపు మౌనంగా ఉండే సమయం తీసుకోండి. కుటుంబ ఒత్తిడిని శాంతగా పరిష్కరించండి. పనిలో సందేహాన్ని తగ్గించండి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ వారం మీకు ఆరోగ్యాన్ని, ఆర్థిక ప్రగతిని, కుటుంబ ఆనందాన్ని అందించగలదు. సరైన దిశలో క్రమశిక్షణతో నడవండి. ఈ వారం వృశ్చిక రాశి ఫలాలు. జీవిత మార్పులు. మానసిక స్థితి. ఈ వారం తద్వారా మీ జీవితంలో అప్రతత మార్పులు సంభవించవచ్చు. వీటికి మీరు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఈ మార్పుల వల్ల మీ మానసిక స్థితి మాసిపోవడం, వాస్తవాలను ఒప్పుకోవడం కష్టం కావచ్చు. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు సహజం కాబట్టి ఓర్పుతో ముందుకు సాగాలి. కుటుంబ సంబంధాలు. ఈ వారం కుటుంబం పట్ల మీ మైండ్ సెట్ కొంచెం ఉదాసీనంగా మారవచ్చు. మీలోని అహం గతంలో మీకు మద్దతుగా ఉన్న వారితో దూరం తెస్తుంది. ఇది ప్రస్తుతం మీకే బాధ కలిగిస్తుంది.
ఈ సమయంలో తల్లిదండ్రులు, గురువుల మాటలు, స్నేహితుల సాన్నిహిత్యం చాలా అవసరం. విద్యార్థుల పరిస్థితి. ఇంటి నుంచి దూరంగా ఉన్న విద్యార్థులు ఒంటరితనం అనుభవించవచ్చు. ఆ భావనను మీపై ప్రభావితం కాకుండా చూసుకోండి. స్నేహితులతో గడపండి, కొత్త విషయాలు నేర్చుకోండి. సంబంధాలు, ప్రేమ జీవితం. ఈ వారం మీ జీవిత భాగస్వామి ఒక బలమైన మద్దతుగా నిలుస్తారు. ఇది మీ ప్రేమను బలపరుస్తుంది. కానీ ఆర్థిక ఒత్తిడుల వల్ల తీవ్ర వివాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల సమస్యలపై కోపంతో కాకుండా నిశ్చలంగా, గౌరవంగా మాట్లాడండి. వ్యవసాయం, కెరీర్లో మీరు కొంత ఆలోచనలో మునిగిపోతారు. గతాన్ని మర్చిపోకుండా మీరు ఎదుగడంలో సహకరించిన వారిని గుర్తు చేసుకోండి. అలాంటి దృక్పథంతో మీరు మళ్లీ ముందుకు సాగగలుగుతారు. గ్రహాల ప్రభావం. రాహువు 5వ ఇంట్లో ఉండటం వల్ల ప్రేమ మరియు ఆర్థిక సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది ఒంటరితనాన్ని, అస్థిరతను పెంచుతుంది. ధైర్యంతో ఎదుర్కొనండి. పరిహారం. ప్రతిరోజు 11 సార్లు ఓం నరసింహాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఇది భయాన్ని తొలగించి ధైర్యాన్ని, శాంతిని ఇస్తుంది. సారాంశం. మార్పులకు సిద్ధంగా ఉండండి. ప్రేమ బలపడుతుంది, కానీ ఆర్థిక ఒత్తిడి వల్ల చికాకులు. ధైర్యంతో ఒంటరితనాన్ని అధిగమించండి. గత అనుభవాలను గుర్తుచేసుకొని లోపాలను ఇంట్రోస్పెక్ట్ చేయండి. మౌనం కాకుండా మాట్లాడటం మీ సంబంధాలను బలపరుస్తుంది. ఈ వారం ఓర్పు, బలమైన బంధాలు, ఆత్మచింతన కోసం సమయం, మనశ్శాంతి కోసం. ఎప్పుడూ మీరు మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఈ వారం ధనుస్సు రాశి ఫలాలు. ఆరోగ్యం, కుటుంబ బాధ్యతలు. ఈ వారం మీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఒక ప్రధాన అంశంగా మారుతుంది. దీనివల్ల మీకు ఆందోళన, మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు. అటువంటి సమయంలో ధ్యానం, శాంతిమయ కార్యకలాపాలు, ఆలయం సందర్శన వంటివి మనశ్శాంతిని ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి, వ్యాపార లాభాలు. గతంలో మీరు కుదుర్చుకున్న ఒప్పందాలు ఈ వారం ఫలితాలివ్వచ్చు. వ్యాపారవేత్తలకు లాభాలు ఆశించదగనవి. మీకు కొత్త అవకాశాలు, మంచి సంపాదన వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఖర్చులను అలక్ష్యంగా కాకుండా చూసుకోవాలి. కుటుంబ జీవితం. మీరు ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులు మీ నుంచి దూరంగా ఉన్నట్టుగా భావించవచ్చు. పరిస్థితులు చల్లబడే వరకు వారితో సమయం గడపండి. కమ్యూనికేషన్ మెరుగుపరచండి. శాంతియుతంగా వ్యవహరించండి. అపోహలు తొలగుతాయి. మానసిక స్థితి, స్వీయ విశ్లేషణ. ఈ వారం మీరు కాస్త బద్ధకం లేదా బాధిత మైండ్ సెట్లోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో మీ పనికి ప్రశంసలు రావడం వల్ల మీరు మోటివేట్ అవుతారు. ఆ ప్రశంసలు కెరీర్లో ముందుకు నడిపిస్తాయి. విద్యార్థుల పరిస్థితేంటి? విద్యార్థులు విశ్రాంతికి ప్రయత్నిస్తారు, కానీ ఇంటికి వచ్చిన అతిథులు, కుటుంబ వ్యవహారాల వల్ల ప్లాన్లన్నీ తారుమారు కావచ్చు. ఫోకస్ లాభించాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. అనూహ్య రుగ్మతలు ఆలోచనల్లోకి తీసుకోవాలి. గ్రహాల ప్రభావం. శని దేవుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఆందోళన పెరుగుతుంది. ఇది మీ శ్రద్ధను కుటుంబానికి మరింతగా తిప్పేలా చేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. పరిహారం. గురువారం పేద బ్రాహ్మణులకు ఆహారం దానం చేయండి. ఇది శుభ ఫలితాలను, గృహ శాంతిని తెస్తుంది. సారాంశం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ, వ్యాపార ఒప్పందాల్లో లాభాలు, కుటుంబానికి సమయం ఇచ్చే ప్రయత్నం, మనశ్శాంతికి ధ్యానం, సేవా కార్యక్రమాలు. బాహ్యంగా ప్రశాంతంగా కనిపించినా లోపల ఆత్మపరిశీలన జరుగుతుంది. ఈ వారం ధైర్యం, ఓర్పు, సేవాభావం అన్నింటినీ మీరు సమతుల్యంగా మోయగలగాలి. మీరు చేసే ప్రతి చిన్న మంచి పని మీపై ఉన్న నెగటివిటీని తగ్గిస్తుంది. ఈ వారం మకర రాశి ఫలాలు. మానసిక ఆరోగ్యం, శారీరక ప్రభావాలు. ఈ వారం మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రభావం వల్ల మీ శారీరక ఆనందం, ఉత్సాహం తగ్గే అవకాశం ఉంది. పనిలో ఫోకస్ కోల్పోవచ్చు. ముఖ్యంగా లక్ష్యాలపై దృష్టి మరలిపోవచ్చు. ధ్యానం, ప్రకృతి మధ్యంలో గడిపే సమయం మంచి ఉపశమనం ఇస్తుంది.
ఆర్థిక పరిస్థితి, అనవసర ఖర్చులు, ఇంప్రొడక్టివ్ ఖర్చులు జరగవచ్చు. వీటిని తప్పించాలి. మీ ఆర్థిక వ్యవహారాలను ప్లాన్ చేయకుండా తీసుకునే నిర్ణయాలు నష్టం తీసుకురాగలవు. మీకు వాహనాలు లేదా గృహోపకరణాలు పనిచేయకపోవడం వల్ల ఖర్చులు రావచ్చు. ముందుగానే తనిఖీ చేసుకోండి. డ్రైవింగ్లో వేగాన్ని నియంత్రించండి. ప్రమాదం జాగ్రత్తగా ఉంటుంది. వ్యాపార వృత్తి ఫలితాలు, వ్యాపారవేత్తలకు శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తలు మీలో ఉత్సాహాన్ని రేపుతాయి. అది మీరు సిబ్బందితో పంచుకుంటారు. స్వీట్లతో పాటు ప్రోత్సాహకంగా బోనస్ ఇవ్వడం వారి పనితీరును మెరుగుపరిచే చక్కటి మార్గం అవుతుంది. విద్యార్థుల పరిస్థితి, విద్యార్థులకు ఈ వారం చాలా ఆశాజనకంగా ఉంటుంది. విదేశాల్లో చదవాలనే కలలు కలగనున్న వారికి ఈ వారం మంచి ప్రారంభ సంకేతాలను ఇస్తుంది. ఫలితంగా మీరు ఏదైనా స్కాలర్షిప్, యూనివర్సిటీ అప్లికేషన్లలో స్పష్టత పొందే అవకాశం ఉంది. గ్రహస్థితి ప్రభావం. కేతువు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం జ్ఞానాన్ని కోల్పోవడం, ఆత్మవిశ్వాసం లోపించడం వంటి భావనలు కలగవచ్చు. అయితే మీరు సానుకూలంగా ఆలోచిస్తే ఇది పునర్విమర్శ, వ్యక్తిత్వ మెరుగుదల కొరకు చక్కటి సమయం అవుతుంది. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం నమః శివాయ జపించండి. ఇది మీకు మానసిక స్థిరత్వాన్ని, ధైర్యాన్ని అందిస్తుంది. సారాంశం: మానసిక ప్రశాంతతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఖర్చులు నియంత్రించండి. అవసరమైన వాటికే డబ్బు పెట్టండి. వాహనాలు, గృహోపకరణాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారంలో మోటివేషన్, విజయవంతమైన పరిణామాలు, విదేశీ విద్య కలల కోసం చక్కటి ఆరంభ సూచనలు. ఈ వారం మీకు ప్రతి చిన్న జాగ్రత్త, ప్రతి చిన్న మంచి ఆలోచన మీ జీవితంలో స్పష్టతను, శాంతిని తీసుకురావచ్చు. బలహీనతలను అవగాహనగా తీసుకొని వాటిని బలాలుగా మార్చుకునే దిశగా అడుగులు వేయండి. ఈ వారం కుంభ రాశి ఫలాలు. మానసిక శారీరక ఆరోగ్యం. ఈ వారం కోమలమైన ఆరోగ్య సమస్యలు వలన మీరు పనిలో ఏకాగ్రతను నిలబెట్టుకోవడం కష్టం అనిపిస్తుంది. రుచి మరియు స్వభావం కొంచెం గతకాలంతో పోల్చితే ఘోరంగా మారవచ్చు. ఇది మీరు మందులు తీసుకోవడం వల్ల కలిగే ప్రభావం. మీ ఆరోగ్యం మంచిగా కోలుకోవడానికి కొంత సమయం పడవచ్చు. ఆర్థిక పరిస్థితి. ఈ వారం అకస్మాత్తుగా డబ్బు పొందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయగలదు మరియు మీ ఇంటి సభ్యులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మీరు నిర్ణయించవచ్చు. మీ ఆర్థిక లాభం పనిలో విజయం, అదృష్టం మరియు రాబోయే అవకాశాలు తీసుకొస్తుంది. కుటుంబ జీవితం. ఈ వారం ఇంట్లో పిల్లల విజయాలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. మీరు మీ భావాలను పిల్లలకు వ్యక్తీకరించండి. వారి అభిరుచిని ప్రోత్సహించండి. వారు ప్రయత్నించి విజయం సాధించినప్పుడు మీకు గర్వం మరియు ఆనందం తేవడం మంచిది. వృత్తి, కెరీర్. ఈ వారం మీ కెరీర్కు చాలా శుభసూచకమైన సమయం. మీరు మీ కెరీర్ మరియు వృత్తి జీవితంలో విజయాలు సాధిస్తారు. మీ లక్ష్యాలు మరియు ఆశయాలను సాధించడానికి అపారమైన శక్తి మరియు దిశాత్మక బలం అనుభవించవచ్చు. మీరు మూడవ వ్యక్తుల దుష్ప్రభావం నుంచి మీరు మీ స్వంత నిర్ణయాలను తీసుకోవడం మరియు ప్రముఖ స్థానం పొందడం సహాయపడుతుంది. విద్యార్థుల ఫలితాలు. విద్యార్థులకు ఈ వారం అదృష్టం వర్షంలా కురుస్తుంది. మీ ఉపాధ్యాయుల మద్దతు కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ సమయం చాలా శుభకారకమైనది. మీరు మీ హార్డ్ వర్క్ ప్రకారం ఫలితాలను పొందుతారు. గ్రహస్థితి ప్రభావం. కేతువు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం మీకు ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. శని 2వ ఇంట్లో ఉండటం వల్ల మీ కెరీర్లో విజయాలు, శుభ ఫలితాలు పొందగలుగుతారు. పరిహారం: ప్రతిరోజు 11 సార్లు ఓం శనీశ్వరాయ నమః జపించండి. ఈ జపం ద్వారా మీరు శాంతిని పొందగలుగుతారు మరియు మానసిక స్థిరత్వం పొందుతారు. సారాంశం: ఆరోగ్య సమస్యలు, కానీ మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. పిల్లల విజయాలపై గర్వం, కెరీర్లో విజయాలు, అవకాశాలు, విద్యార్థుల కోసం శుభ ఫలితాలు, పోటీ పరీక్షల్లో మంచి ప్రదర్శన,
ధనలాభాలు, కెరీర్లో శుభ సూచనలు. ఈ వారం మీకు కష్టాలు అనుభవం అయినా మీరు తగినంత ధైర్యం మరియు పనిలో శ్రద్ధ పెట్టుకుంటే విజయాలను సాధించగలుగుతారు. ఈ వారం మీన రాశి ఫలాలు. మానసిక శారీరక ఆరోగ్యం. ఈ వారం దేశీయ ఇబ్బందులు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ ఒత్తిడి వలన ఆరోగ్యంపై నిర్లక్ష్యం చోటు చేసుకోగలదు. ఈ సమయంలో చికిత్స లేకుండా ఉండటం కూడా ప్రమాదకరం కావచ్చు. మీరు మీ ఔషధం మీద ఆధారపడటం పెరిగిపోతుంది. మీ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరిస్థితి. ఈ వారం మీరు పెద్ద ఒప్పందం చేసుకోవడం ద్వారా కొంత పెద్ద ప్రయోజనాన్ని పొందగలరు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి మీకు గొప్ప ఆర్థిక నష్టం కలిగించగలదు. పెట్టుబడులు చేయాలని మీరు ఆలోచిస్తుంటే ఈ సమయం ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిది. కార్యాలయంలో నేర్చుకోవడం. ఈ వారం అత్యంత మేలైన చర్య కుటుంబ జీవితం. ఈ వారం కుటుంబ సభ్యులతో సరదా గడపడం వల్ల ఇంట్లో వాతావరణం హాయిగా మారుతుంది. వారం చివర్లో అకస్మాత్తుగా సుదూర బంధువుని నుండి శుభవార్త మీకు మరియు మీ కుటుంబానికి ఆనందాన్ని ఇస్తుంది. మీకు పరస్పర సంబంధం పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, కెరీర్. విద్యార్థుల కెరీర్ ఈ వారం ఎత్తుకు చేరుకుంటుంది, కానీ ఈ విజయాన్ని పొందే సమయంలో అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది. మీ అహంకారం మీ స్వభావాన్ని కొంత మారుస్తుంది. మూఢ నమ్మకాల నుండి మీరు దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల అవి మీకు నష్టం కలిగించవచ్చు. ఆఫీసులో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆందోళనలు లేకుండా సమయం సరిగ్గా వృత్తిలో నేర్చుకోవడంలో పెట్టండి. గ్రహస్థితి ప్రభావం. శని మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం గృహ సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ వారం మీరు శాంతంగా ఉండటం, జాగ్రత్తగా వ్యవహరించడం అత్యంత అవసరం. పరిహారం. గురువారం పేద బ్రాహ్మణులకు బార్లీ దానం చేయండి. ఇది ఆధ్యాత్మిక శాంతి మరియు ఆర్థిక లాభాలకి దారితీస్తుంది. సారాంశం. దేశీయ సమస్యలు మీ మానసిక శాంతిని పోగొట్టే అవకాశముంది. పెద్ద ఒప్పందం వలన లాభాలు, కానీ జాగ్రత్త తీసుకోండి. కుటుంబంతో సంతోషంగా గడపడం, శుభవార్తలు వింటారు. విద్యార్థుల విజయాలు, కానీ అహంకారం పెరగడం. గృహ సమస్యలు, శాంతి అవసరం. ఈ వారం మీకు ఆరోగ్య, ఆర్థిక మరియు కుటుంబ జీవితం విషయంలో జాగ్రత్తలు అవసరం. విశ్రాంతి తీసుకోండి. మీ ఆత్మ శాంతి కోసం పనిచేయండి.